హాయ్, గుడ్ మార్నింగ్. సో నైట్ 12:30 అయిపోయింది. మేము రూమ్ అన్నీ చూసుకొని సెట్ చేసుకుండే లోపల. సో ఇప్పుడైతే మార్నింగ్ 9:30 అవుతుంది. అండ్ మేమైతే ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తూ ఉన్నాము. సో రూమ్ ఏముందో నేను మళ్ళీ చూపిస్తాను. గుడికి దర్శనం చేసుకొని వచ్చాక నేను ఒకసారి రూమ్ వ్యూ కూడా చూపించేస్తాను. సో ఈ కాస్ట్ అయితే నాకు 1700 పడింది. సో 24 hours. సో ఇప్పుడైతే మేము దర్శనంకి అయితే వెళ్తున్నాం. రెడీనా? రెడీనా? ఓకే, పద పద. చలో చలే. నైట్ నేను 9:30కి స్టేషన్లో దిగాను. నేనైతే ఆలయం దగ్గరలోనే రూమ్ తీసుకున్నా. కాస్ట్ వచ్చేసి 1700 నాకు పడింది. ఇదైతే 24 hours చెక్అవుట్. ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంటే ఆ కాస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏమంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి మీరు రూమ్ తీసుకునేది బెస్ట్. సో మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఒకటి కాకుండా ఇంకా ఒక 10-15 అలా చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఫ్రాడ్ జరుగుతూ ఉంది. ఏమంటే ఇప్పుడు 5 రూపీస్ ఫ్లవర్స్ అని అమ్ముతారు. మనం అది తీసుకుంటాము అండ్ దాంతోపాటే ప్రసాదం వేసిస్తారు. ఇన్ కేస్ మనం అక్కడ చెప్పులు అంతా వదిలేసామంటే దాని కాస్ట్ 100 చెప్తాడు. అండ్ మనము వద్దు అంటే ఇంకా అది మనకు బలవంతంగా అది ఇచ్చేస్తాడు. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒక స్కామ్ జరుగుతుంది. అయితే ఉజ్జయిన్ ఆలయం విశిష్టలు, ఆల్సో భస్మారతి గురించి అండ్ ఆల్సో దర్శనంకి ఎలా వెళ్ళాలి అవన్నీ ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకోవచ్చు. సో క్లైమేట్ అయితే బెంగళూరు లాగే ఉంది. మార్నింగ్ ఉడుకుంటుంది అండ్ ఈవినింగ్ చలి అయిపోతుంది. ఇప్పటికైతే టీ తాగుతూ ఉన్నాము. హోటల్లో అయితే కూర్చున్నాము ప్రశాంతంగా ఉంటాం. టీ తాగి ఇంకా గుడికి వెళ్ళిపోతాము. బాగుందా? బాబా. ఉజ్జయిన్ ఆలయం విశిష్ట తెలుసుకుందామా? పూర్వం ఉజ్జయిన్ని అవంతి అని పిలిచేవారు. భోజరాజు, బట్టి విక్రమార్కుడు లాంటి గొప్ప రాజులు పరిపాలించిన అతి పురాతనమైన నగరం ఇది. ఈ క్షేత్రానికి చాలా ప్రత్యేకత అయితే ఉంది. హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో ఉజ్జయిన్ ఒకటి. మహాశివుడు 12 జ్యోతిర్లింగాల్లో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ప్రదేశం ఇది. అష్టాదశ శక్తిపీఠాల్లో మహాకాళి శక్తిపీఠం ఉన్న ప్రదేశం ఇది. శ్రీకృష్ణుడు విద్య నేర్చుకున్న సందీపని ఆశ్రమం ఉజ్జయినిలోనే ఉంది. అంగారక గ్రహం జన్మించిన ప్రదేశం మంగళనాథ్ ఆలయం ఉజ్జయిన్లోనే ఉంది. అయితే అదేవిధంగా 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా జరిగే 4 ప్రదేశాల్లో ఉజ్జయిని కూడా ఒకటి. ఇలాంటి ఎన్నో విశిష్టలను కలిగిన క్షేత్రం ఉజ్జయిని. ఈ ప్రదేశాలు అన్నిటినీ ఒక వరుసలో ఎలా సందర్శించాలో నేను ఈ వీడియోలోనే చెప్తాను. అయితే ముందు మహాకాళేశ్వరుని దర్శించుకుందాం రండి. ఇక్కడ 250 రూపీస్ క్యూ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకుంటే డైరెక్ట్గా దర్శనం చేసుకోవడమే కాదు, మనతో ప్రత్యేకంగా అభిషేకం చేపిస్తారు. అంటే గర్భ ఆలయంలో ఉన్న ప్రధాన శివలింగానికి కాదు, దర్శనానికి ముందు ఈ పూజ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఈ పూజ చేసేవారు తప్పకుండా పంచి ధరించాలి. అయితే బడా గణేష్ ఆలయం పక్కనే 250 రూపీస్ టికెట్ ఉంటుంది. నేనైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాను. ఫ్రీ దర్శనంకి కొంచెం ఎక్కువ నడవాలి. లోపల కూడా అట్లీస్ట్ 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. ఆ స్వామిని దర్శించుకోవాలి. లోపల మొబైల్స్ అలా ఉంది. ఈ ఆలయంలో మహాశివుడు స్వయంభూగా వెలిశాడు అని పురాణాలు చెబుతున్నాయి. సో ఇక్కడ నుంచి మెయిన్ ద్వారం, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో లోపల నడుచుకొని వెళితే స్వామి దర్శనం చేసుకోవచ్చు.
అయితే ఈ ఆలయానికి స్థల పురాణం ఒకటి ఉంది, అది ఇప్పుడు నేను చెప్తాను. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ పరమశివుడు స్వయంభూగా వెలిశాడు. పూర్వం చంద్రసేనుడు అనే రాజు ఈ ఉజ్జయిన్ నగరాన్ని పాలించేవాడు. ఆయన చాలా పెద్ద శివభక్తుడు. అయితే ఒకరోజు ఆలయంలో చంద్రసేనుడు అర్చన చేస్తుండగా శత్రురాజులు చుట్టుముట్టి ఆయనను చంపడానికి వస్తారు. అయితే మహాశివుడు మహాకాలుడి రూపంలో వాళ్లతో యుద్ధం చేసి తన భక్తుడిని కాపాడాడు. దాని తర్వాత భక్తుల కోరిక మేరకు ఈ దేవాలయంలో మహాకాళేశ్వరు రూపంలో ఇక్కడ మనకి దర్శనం ఇస్తాడు. ఇది ఒక కథ అయితే ఇంకో స్థల పురాణం కూడా ఉంది. అయితే ఇంకో కథ ఏమిటంటే, పూర్వం కాలంలో ఉజ్జయిన్లో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన చాలా నియమనిష్టలతో పూజలు చేసేవారంట. ఆయనకి 4 కుమారులు. ఒకసారి దూచనుడు అనే రాక్షసుడు ఈ నగరం మీదికి దాడి చేసి అందరినీ ఇబ్బంది పెట్టాడట. ఎవరిని శివుడి పూజ చేయనీకోకుండా చేస్తాడట. కానీ ఈ 4 బ్రాహ్మణులు అతనికి భయపడకుండా శివుడి పూజలు చేస్తారు. అప్పుడు ఆ రాక్షసుడు వాళ్ళ మీదికి కత్తెత్తాడు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివలింగం నుంచి మహాకాల రూపంలో మహాశివుడు బయటికి వచ్చి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడు వారి సైన్యం అందరూ నాశనమయ్యారు. కానీ ఈ 4 బ్రాహ్మణులకు ఏమీ కాలేదు. వారు ఆ మహాకాల రూపానికి పూజ చేస్తారు. అప్పుడే భక్తుల కోరిక మేరకు అక్కడ మహాకాల రూపంలో స్వామి వెలిశాడు. ఇదొక కథ. అయితే ఇక్కడ ఉజ్జయిన్లో ఉన్న ప్రదేశాలు నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. సో మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.